వెల్కమ్ టు మణిదీప వ్లాగ్స్ వరంగల్ పిల్ల అండ్ జడ్చెల్ల. సో జడ్చెల్లలో ఏంటంటే ఎవ్రీ మంత్ ఇక్కడ చేనేత వస్త్రాలు అని ఒకటి పెడతారండి. సో ఏం లేదు, అన్నీ దొరుకుతాయి మనకి ఇక్కడ. చూసిద్దాం రండి ఏమేమి ఉంటాయో. ఫస్ట్ ఎంట్రన్స్, దాని తర్వాత లోపలికి వెళ్ళగానే ఇలా మనకి క్లాత్స్ కనబడ్డాయి. ఎవ్రీ మంత్ జరుగుతుంది. నేనైతే లాస్ట్ టైం వెళ్ళాను, ఇప్పుడు కూడా వచ్చాను. సో ఇక్కడైతే మనకి ఏంటంటే అప్పడాలు ఉంటాయి కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్పడాలు చూడండి. బీట్రూట్ అప్పడాలు, ఇంకా పచ్చళ్ళు, ఇంకా స్నాక్స్ ఐటమ్స్ పెట్టారండి ఇక్కడైతే ఎంట్రన్స్లో. ఇది లాస్ట్ టైం అయితే ఇది లేదు, ఇప్పుడు కొత్తగా ఉంది. సో ఇక్కడేమో పచ్చళ్ళు ఉన్నాయి, అటు సైడ్ ఏమో స్నాక్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇవి హోమ్ మేడ్, ఎవ్రీ మంత్ పెడతారు వీళ్ళు. పొడులు కూడా ఉన్నాయి. ఎవ్రీ మంత్ 1 to 15 days ఆర్ అట్లా కొన్ని డేస్ అంటూ ఉంటాయి వీటికి. సో హ్యాండ్లూమ్ శారీస్ కానీ, డ్రెస్సెస్ కానీ, నైటీస్ కానీ, ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ దొరుకుతాయి. అమ్మాయిలకి సంబంధించినవి అన్నీ దొరుకుతాయి, అబ్బాయిలకు కూడా సంబంధించినవి దొరుకుతాయి. సో కిచెన్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. చూడండి, నేను చూపిస్తున్నాను. సో ఇక్కడ అయితే కారా ఉంది, మనకి పల్లి పట్టి ఉంది, నువ్వుల పట్టి ఉంది, స్నాక్స్ ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఇక్కడికి వెళ్ళాలంటే. సో ఈ వీడియో తీసి చాలా రోజులు అవుతుందండి, బట్ నాకు ఎడిట్ చేయడానికి చాలా టైం పట్టింది. సో మా హస్బెండ్ని అడుగుతున్నాను నేను. అక్కడ సగ్గుబియ్యం, ఎండుమిర్చి అలాంటి కొన్ని వెరైటీస్ ఉన్నాయి. తీసుకుందాం అనుకున్నాను కానీ సో తీసుకోలేదండి. తర్వాత తీసుకుందామని చెప్పేసి ఫస్ట్ వీడియో తీసుకున్న తర్వాత ప్రశాంతంగా తీసుకుందాం అనుకున్నాను. కానీ మేము వెళ్ళిందే లేట్ వెళ్ళాం, వీడియో తీసుకునేసరికి చాలా లేట్ అయింది, ఏం తీసుకొని రాలేదు ఇంటికైతే. సో చూడండి, మీరు ఇంకా ఉన్నాయి, మీకు చూపిస్తాను పదండి. సో ఇక్కడే చాలాసేపు ఉన్నాము. సో దాని తర్వాత ఇది పీచ్ మిఠాయి అంట. సో నాకు ఫస్ట్ దాని గురించి తెలీదు, మళ్ళీ నేను మా హస్బెండ్ని అడిగితే అది పీచ్ మిఠాయి అని చెప్పాడనమాట. సో దాని తర్వాత ఇటు వస్తేనేమో బాయ్స్కి సంబంధించిన క్లాత్, అది ఏమో క్లాత్ అంటారండి, క్లాత్ డ్రెస్సెస్ ఉన్నాయి, క్లాత్స్ ఉంటాయి, డ్రెస్సెస్ ఉంటాయి. ఇటు సైడ్ వస్తేనేమో మనకి ఇది ఏం లేదండి, ఇది మన పకోడీ వేసుకోవడానికి. ఇది ఒక ప్యాకెట్ తీసుకెళ్తే సరిపోతుంది. వెజ్ నాన్ వెజ్ రెండు డిఫరెంట్గా ఉంటాయి. ఏం లేదండి, వెజ్ అయితేనేమో క్యాబేజీ, కాలీఫ్లవర్ అలా డిప్ చేసి వేయడమే. సో మనకి ఏం కారం ఉప్పు కలుపుకోవాల్సిన అవసరము లేదు. నాన్ వెజ్ అయితే చికెన్ డిప్ చేసి వేయడమే. ఇక్కడేమో కూరగాయలకి సంబంధించిన విత్తనాలు ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, చిన్నప్పుడు పిప్పర్మెంట్లు ఉన్నాయి, అవేమో ఆయిల్, అన్ని వేర్లున్న ఆయిల్, మనం అందులో కొబ్బరి నూనె వేసుకొని యూస్ చేస్తారు కదా, అప్పట్లో బాగా వచ్చాయన్నమాట. ఇప్పుడైతే కనబడటం లేదు. సో చూస్తున్నాడు మా హస్బెండ్, లోపల చాలా వేర్లు ఉన్నాయి, ఏంటియో మనకు తెలియదు. సో ఇక్కడేమో చాక్లెట్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ హోల్ గరం మసాలాలు ఉంటాయి కదా, అన్నిటికీ సంబంధించిన ప్యాకెట్ ఉంది. ప్యాకెట్ 10 or 15, 20 ఇంతే ఉంటుంది, ఇంతకంటే ఎక్కువ ఉండదు. తర్వాత మేము లోపలికి అనేది వెళ్తున్నాము. రండి చూసేద్దాం ఏమేమి ఉన్నాయో. ఇంకా ఇక్కడైతే మనకి ఇంట్లో సంబంధించిన చిన్న చిన్న చిల్లర ఐటమ్స్ ఉంటాయి కదా, చిల్లర ఐటమ్స్ అంటాం కదా, చిన్న చిన్న ఏవైనా సోప్ బాక్స్ కానివ్వండి, ఇంకేదైనా షార్ప్ నైఫ్, అన్నీ క్లిప్స్, క్లాత్ క్లిప్స్, ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ప్రతి ఒక్కటి ఇక బండి మీద అమ్ముతారు కదా, సో అలా అన్నమాట. చాలా 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 బాగుంటుంది. ఇది గౌడ ఫంక్షన్ హాల్లో ఉంటుందన్నమాట. ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని వాళ్ళు ఎవ్రీ మంత్ పెడతా ఉంటారు. గౌడ ఫంక్షన్ హాల్ ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నాను, జడ్చెల్లో గౌడ ఫంక్షన్ హాల్లో ఎవ్రీ మంత్ మనకి ఇలా పెడతానే ఉంటారు. సో ఇది నేను సెకండ్ టైం వెళ్ళడం. నేను గరిట తీసుకుందాం అనుకుంటున్నాను కానీ చెప్పాను కదండి, తర్వాత లాస్ట్లో తీసుకుంటామని చెప్పేసి అలానే వచ్చేసాను. సిజర్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంది, చూపిస్తాను. మీరు నాకు చూపెట్టడానికి విసుగొస్తుందేమో కానీ మీకు మాత్రం రాదు, అన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా 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 ఉన్నాయండి, చూపిస్తాను. ఇటు సైడ్ వచ్చేస్తేనేమో మనకి వుడ్ స్టిక్స్ ఉన్నాయి, అదే గరిటెలు ఉన్నాయి, పప్పు దువ్వ, హ్యాంగర్స్, ఇక్కడనేమో అల్లం వెల్లుల్లి దంచేది, ప్రతి ఒక్కటి ఉంది ఇక్కడ. మనకి క్లీన్ చేసుకున్న ఐటమ్స్ ఉన్నాయి, ఇక్కడ కొన్ని మసాజింగ్ ఐటమ్స్ ఉన్నాయి,
ఇది నేను ఆన్లైన్లో చూసాను. ఇది ఫ్రూట్స్ వేసుకునేది. ఇది మల్టీ యూజర్ అనమాట. సో ఫ్రూట్స్ వేసుకోవచ్చు, వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. డైనింగ్ టేబుల్ మీద ఇలా పెట్టుకొని ఫ్రూట్స్ వేసుకుంటే చాలా యూనిక్గా కనిపిస్తుంది. సో ఇలా అది చూసిన తర్వాత ఇంకా ఉన్నాయి, మీకు చూపిస్తాను రండి. ఇక్కడ మసాజర్స్ కనపడ్డాయి. నాకు చాలా బాగా అనిపించినాయి. సో మా హస్బెండ్ ట్రై చేశాడు కానీ మేమైతే తీసుకోలేదు. సో ఇక స్మాషర్స్ ఉన్నాయి, ఆలు స్మాష్ చేసేది. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి అన్ని వస్తువులు దొరుకుతాయి. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. చెప్పాను కదా, హ్యాండ్లూమ్ అంటే కొంచెం ఎక్స్పెన్సివే ఉంటాయి కదా. ఈ ఐటమ్స్ కూడా కొంచెం ఎక్స్పెన్సివే ఉంటాయి. అంటే మనం తీసుకున్న ప్రోడక్ట్ని బట్టి ప్రైస్ ఉంటుంది. ఇక్కడ హెడ్ మసాజెస్ చూసారా, ప్లాస్టిక్వి ఉన్నాయి, చాలా బాగా అనిపిస్తున్నాయి. నాకైతే హ్యాపీ అనిపించింది. అలా బయటికి వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. సో మీకు కూడా కొంచెం చూపించినట్టు ఉంటుందని నేనైతే తీసుకొని అయితే వెళ్ళాను. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ఐస్కి పెట్టుకునేది ఐస్ కూలర్ ఉంటుంది కదా, మనం ఫ్రిడ్జ్లో పెట్టేసి నైట్ టైంలో పెట్టుకునేది. సో అది చూస్తున్నారు తను. సో నేను కూడా అలానే ఉన్నాను. ఇది మసాజర్ చూడండి. ఇదేమో ఎగ్ డ్రిల్ చేసుకోవడానికి చిన్న డ్రిల్ మిషన్. ఇది మసాజర్ చిన్నది పెద్దది ఉంది. ఇప్పుడు మనకి ఫేమస్గా అవుతున్నాయి కదా, ఇప్పుడు కొంచెం చాలామందికి తెలుస్తున్నాయి. అది ఆన్లైన్లో కానీ బయట కానివ్వండి చాలామంది యూస్ చేస్తున్నారు. అక్కడ ఎలక్ట్రికల్కి సంబంధించిన ఐటెం ప్రతి ఒక్క ఐటెం బాగానే ఉంది. అంటే కొత్తవి కూడా ఉన్నాయన్నమాట అక్కడ. సో ఇక్కడ మళ్ళీ బాయ్స్ డ్రెస్సెస్ ఉన్నాయి. ఇంకా వెళ్దాం పదండి, చూద్దాం ఇంకేమి ఉన్నాయో. నేను వెళ్దాం అంటున్నా, మా హస్బెండ్ ఏమో దాన్ని చూస్తున్నాడు. అది చాలా బాగుందంట. అది ఫేస్ మసాజర్ కదా, జా మసాజర్, ఫేస్ మసాజర్. సో చూస్తున్నాము. దాని తర్వాత ఇక్కడికి వచ్చాము. ఇక్కడ లేడీకి సంబంధించిన క్లిప్స్ కానివ్వండి, అది నేను తీసుకున్నాను. బటర్ఫ్లై క్లిప్, రబ్బర్ బ్యాండ్స్ కానివ్వండి, చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. నాకైతే అన్నీ తీసుకోబుద్ధి అయింది, నిజం చెప్తున్నాను. ఏది తీసుకోవాలో అర్థం కాక నేనే తీసుకోలేదు. ఇక్కడేమో స్టడ్స్ ఉన్నాయండి, అన్ని రకాల కమ్మలు ఉన్నాయి, చాలా బాగున్నాయండి. కాలేజ్ వేర్ కానీ మామూలుగా పిల్లలకి కూడా చాలా బాగుంటాయి. చూడండి ఎన్ని రకాల కలర్స్ ఉన్నాయో మీరే చూడండి. ఇటు సైడ్ ఏమో బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడేమో బ్యాంగిల్స్, అన్ని రకాల బ్యాంగిల్స్ ఉన్నాయి. ఇవేమో గాజు అండి. ఇప్పుడు నార్మల్గా ఏంటంటే ప్లాస్టిక్ వేసుకోరు కదా, మ్యారేజ్ అయిన వాళ్ళు గాజు టైప్ వేసుకుంటారు. ఇందులో చాలా రకాల కలర్స్ కూడా ఉన్నాయి. చూడండి మీరు, వైట్ కానివ్వండి, ఎల్లో కానివ్వండి, మెరూన్ కానివ్వండి, స్కై బ్లూ, గ్రీన్, డార్క్ గ్రీన్, రెడ్, బ్లాక్, వైట్, సిల్వర్, ప్రతి ఒక్క కలర్ ఉన్నాయి ఇక్కడ. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ కలెక్షన్ కూడా మంచిగా ఉన్నాయండి, నిజం చెప్తున్నా, జబర్దస్త్ ఉన్నాయి. ఇక నేను ఏం చెప్తా, ఇక మీకు ఇంతకన్నా ఏం చెప్పలేను. ఇంకా దాని తర్వాత ఏమైందంటే ఇంకా అటు సైడ్ ఉన్నాయి, వెళ్దాం రా అని మా ఆయననైతే గుంజుకొని పోతాను ఇంకా నేను. దాని తర్వాత ఇక్కడ బొమ్మలు ఉన్నాయి, చెక్కతో చేసిన బొమ్మలు ఇవన్నీ. కార్ కానివ్వండి, ఫ్లూట్, ఇంకా ఇది గేమ్ అన్నమాట. ఇది మీరు చూడండి. నేను ఫస్ట్ ఏమో దోమలది అది అనుకున్నా, కానీ అది కాదు. ఇక్కడ చూడండి బైక్ ఎంత బాగుందో. ఇవన్నీ చెక్కకి సంబంధించినవి. కొండపల్లి బొమ్మలు కూడా ఉన్నాయి పైన. అవి తల ఇలా ఊగుతూ ఉన్నాయి. నాకైతే హ్యాపీ అనిపించింది చూస్తుంటే. ఇలా ఊగుతూ ఉన్నాయి అవి కోంబ్. పిల్లలకి ఆడుకునే ఐటమ్స్ చెక్కతో ఉన్నాయండి. ఇప్పుడు ప్లాస్టిక్ నోట్లో పెట్టుకుంటారు. ఇదైతే మనకి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు, పలగవు, ఏం కావు. అలా అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. ఇంకా ఇందులో వినాయకుడి బొమ్మ ఉంది, వెంకటేశ్వర బొమ్మ ఉంది, ఎడ్ల బండ్లు ఉన్నాయి. బొమ్మలు కొలువు చేస్తారు కదా, వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఏనుగులు ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉంది ఇక్కడ. మా ఆయన ఫ్లూట్ చూస్తున్నాడండి. నేనైతే ఎందుకు అని నేను అనుకుంటున్నాను, ఆయన అవి చూస్తున్నాడు. ఇక ఆయన మనం ఏం అనలేము కదా. సో చూసుకొని ఇవ్వండి అని అనుకున్నాను. తీసుకుందాం అన్నాడు, వద్దని చెప్పిన. దాని తర్వాత ఇంక ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే బొమ్మలు ఉన్నాయండి. అంటే ఇప్పుడు ర్యాబిట్ ఉంటుంది కదా, కుందేలు, అది కూడా బొమ్మ. ఇది చూడండి ఏరోప్లేన్, అది కూడా బొమ్మ. ఇది కార్, అది కూడా బొమ్మనే. మళ్ళీ దాని తర్వాత ఇక్కడ ఇవి ఉన్నాయి చూడండి, ఇట్లా ఊగితే సౌండ్ వచ్చేది, అది బొంగరము. ఊగితే సౌండ్ వచ్చేయి, అది కూడా చూడండి. అది ఇలా ఊపాలంట, బాగుంది కదా, నాకు కూడా బాగా నచ్చింది. ఇది బొమ్మ 250 అన్నారు. షో కేస్ అయితే బాగుంటుంది.
బాగుంది. ఇక్కడ చూడండి ఇంకా బొమ్మలు ఉన్నాయి. ఇంకా ఇంకొన్ని పదండి చూద్దాం. చెప్పాను కదా నేనేమో అలసిపోతానేమో చూపెట్టి, కానీ మీరు మాత్రం చూస్తూనే ఉండండి. అంతలా ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. అటేమో చెద్దర్లు, డోర్ మ్యాట్లు అవి ఉన్నాయి. ఇవేమో నేను ఇందాక చూపించినాయి. అట్ లాస్ట్ వెళ్తేనేమో మనకి బ్యాగులు ఉన్నాయి. నా దగ్గర బ్యాగులు ఆల్రెడీ ఉన్నాయి, బట్ నీకు చూపిస్తారండి, రండి వెళ్దాం. ఒక పారు అటు కూడా చూసి వచ్చేద్దాం. అది కూడా చెక్కతో చేశారండి. చాలా క్యూట్గా ఉంది కదా. నేను చూసి అక్కడ పెట్టాక మా ఆయన ఇది బాగుందే అని అంటున్నారు. అయ్యో అయ్యో అట్లా నాకు ఇరిగిపోతే ఏం లే, మనం డబ్బులు కట్టాల్సి వస్తుంది. అక్కడ పెట్టేసాడంగా అక్కడ పెట్టేసిండు. ఇంకా దాని తర్వాత మళ్ళీ నేను చూసిన దగ్గరికే వచ్చింది. నేను చూడొద్దా అనుకుంటా. నేనేమో తీసుకో ఏదైనా 2 కలెక్షన్స్ అంటే ఇవన్నీ మంచిగా లేవు, నాకేం నచ్చలేదు అన్నాడు. సరే ఇక ఆయనకు నచ్చిందే మనం తీసుకోవాలి కదా అని చెప్పేసి సరే నీ ఇష్టం అని అన్నాను. దాని తర్వాత ఇక్కడ కమ్మలు ఉన్నాయి చూడండి, కొంచెం మంచిగా ఉన్నాయి. నేను గాజులు తీసుకుందాం అనుకున్నా, కానీ మనం గాజులు వేయం కదండి, మనం క్వైట్ ఆపోజిట్ ఉంటాం కదా. ఇవన్నీ మనకు సెట్ కావు, పద అని చెప్పేసిన. సరే అని ఇక బ్యాగుల కాడికి పోదామని చెప్పిన. సరే అని బ్యాగుల కాడికి పోతాను. ఇక నాకు ఆల్రెడీ ఉన్నాయి, బట్ మీరు చూసేయండి. ఇక అక్కడ ఒక బ్యాగ్ మాత్రం మస్తు నచ్చింది నాకైతే. అది ఏం బ్యాగ్ అంటే బొమ్మ తీరే ఉన్నది, కాకపోతే ఏంటంటే మనకి బ్లాక్ కలర్ ఉంది. ఇట్లా సేమ్ బొమ్మనే అంటారు, ఇంకా బొమ్మ పట్టుకొని తిరుగుతూనే అనుకుంటారు, కానీ అది బొమ్మ కాదు, బ్యాగ్ మంచిగా ఉన్నది. ఇక తీసుకుందాం అనుకున్నా, కానీ నన్ను కూడా చిన్నపిల్లలు అంటారు అని చెప్పేసి తీసుకోలేదు. సో అక్కడ చూడండి, కాలేజ్ పోవడానికి కానివ్వండి, పిల్లలకి టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్క బ్యాగ్ ఉన్నది అక్కడ. అంటే మనకి ఏ బ్యాగ్ కావాలంటే ఆ బ్యాగ్ తీసుకోవచ్చు. చిన్నపిల్లకి సంబంధించింది మనకున్నది, మనం ఎట్టన్నా పోవాలంటే మనం కూడా వేసుకోవచ్చు. చాలా కలెక్షన్ ఉన్నాయి బ్యాగులు అయితే. నాకు బాగా నచ్చినాయి, బట్ నా దగ్గర అయితే బ్యాగులు అయితే ఉన్నాయి ఆల్రెడీ, అందుకే నేను బ్యాగులు ఏం తీసుకోలేదు. సో మీకు చూపిద్దామని వచ్చిన. చాలా రకాల బ్యాగులు ఉన్నాయి, కాలేజ్, ఆఫీస్కి, స్కూల్స్కి, లంచ్ బాక్స్కి అట్లా రకరకాలుగా ఉన్నాయి. ఇవేమో శారీస్ అనమాట. దరిదాపులో కూడా నేను పోను, ఎందుకంటే మనకు శారీస్ అస్సలే ఇక చూపెడదాం అనుకున్నాం, కానీ వాళ్ళు చూపిస్తే ఎక్కడ తీసుకోమంటారు అని చెప్పేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసిన. ఈడేమో మనకు సంబంధించినవి ఉన్నాయి డ్రెస్సులు. ఎంతైనా పెళ్ళైనా చీరలే కట్టుకోవాలని రూల్ ఏం లేదు. నేనైతే డ్రెస్సులు వేసుకుంటా, నాకైతే చీరలు అస్సలు అంటే కట్టుకోవాల్సి వచ్చే టైంలో కట్టుకుంటా, బట్ రోజైతే డ్రెస్ ఐఎమ్ కంఫర్ట్ ఇన్ డ్రెస్ అనమాట. సో ఇక్కడ కూడా డ్రెస్సులు ఉన్నాయి, చాలా కలెక్షన్స్ ఉన్నాయి, కలర్స్ కూడా బాగున్నాయి, చాలా నిండుకు కూడా ఉన్నాయి. చూడండి మీరే కలర్స్ ఎంత బాగున్నాయో. ఆయన చూపించడానికి లేడు అక్కడ, సో లేదంటే చూపించేదాన్ని కొన్నైనా. ఇక లేడు కదా, మళ్ళీ ఆయన పిలిచి చూపించి తీసుకోకపోతే మంచిగా ఉండదా అని చెప్పేసి లైట్ తీసుకొని ఇటు వచ్చేసిన. నాకు నైటీ బాగా నచ్చింది. మా ఆయన నైటీ అని అడిగితే ఏం వద్దాను అన్నాడు. మా ఆయనకు నైటీలు అంటే అస్సలు నచ్చాయి. సరే అని డోర్ మ్యాట్లు తీసుకుందామంటే అవి కూడా వద్దన్నాడు. ఏంది అన్నీ వద్దంటున్నా, మరి ఎందుకు తీసుకొచ్చినావు అంటే టైంపాస్ అని అన్నాడు. సరేలే మీకు కూడా ఒక వీడియో దొరుకుతుంది అని లైట్ తీసుకున్నా. దాని తర్వాత వేరే వాళ్ళు తీసుకున్నారు, అవి బాగున్నాయి అని చెప్పేసి ఈచ్ 50 రూపీస్ పడ్డది అంతే. 100 రూపీస్కి 2 అన్నాడు. దాని తర్వాత ఇక్కడ సేమ్ ఇదే అనమాట, అంతే ఏం లేవు. అక్కడ నల్లపూసల దండలు కూడా ఉన్నాయి, చేయించుకుందాం అనుకున్నా కానీ ఆ వీడియో మిస్ అయింది. పిల్లలకైతే పెన్సిల్ అయితే పోతే మాత్రం ఆడికెళ్ళి రానే రారు ఇక.